హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. జడ్జెస్కి మాత్రం చాలా కోపం వచ్చేసింది ఈరోజు ఎపిసోడ్లో. సరైన క్లోజర్ ఇవ్వకుండానే సెట్ నుంచి వెళ్ళిపోయారు. అదేంటో మరి వాళ్ళకి ఎందుకు అంత కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే మనకు మొత్తం అక్కడ జరిగింది అంతా చూపించారు కదా, ఎడిటింగ్లో మాత్రమే చూపిస్తారు. అక్కడ వాళ్ళకి చూసి అంత పిచ్చెక్కిపోయిన విషయాలు ఏం జరిగినాయో మరి. శ్రీముఖి కూడా చాలా అగ్రెసివ్గా అనిపించింది. అవి చెక్ చేసేటప్పుడు ప్లేట్స్ అవి చెక్ చేసేటప్పుడు కింద పడేసింది, ఎవరిని మాట్లాడనివ్వకుండా చాలా కోపంగా మాట్లాడింది. మరి అన్ని తప్పులు చేశారేమో వాళ్ళు, వీళ్ళు ఇంకా చూడలేకపోయారేమో. అందుకని నేను ఎల్లో కార్డ్ ఇస్తా నేను నవదీప్ చాలా ఉల్లాసంగా ఉన్నాడు. ఫస్ట్ నుంచే 4 ఎల్లో కార్డులు ఉన్నాయని చెప్పాడు. లాస్ట్కి వచ్చేసరికి 4 ఇచ్చేసానంటే ఇంకా వీళ్ళు మిగతా జ్యూరీనే ఆపారు, బిందుమాధవి అండ్ అభిజిత్. సో వాళ్ళను సాటిస్ఫై చేయలేకపోయారు ఈరోజు కంటెస్టెంట్స్ ఎవరు కూడా. నిన్న మొన్న బాగా ఆడిన శ్రీజ కూడా ఈరోజు ఏదో స్ట్రాటజీ అనుకొని పప్పులో కాలేసింది. మంచిగా నీట్గా ఉన్నదాన్ని దాంట్లో చెట్టేయమని ఒక ఐడియా ఇచ్చింది. హరీష్ గారు వేశారు. అండ్ అభిజిత్కి ఆ విషయంలో చాలా కోపం వచ్చింది. మీ పక్క ఇంట్లో మీరు చెత్తేస్తారా అని చెప్పేసి అడిగాడు ఆయన. సో ఈరోజు ఎవ్వరు కూడా ఎక్స్ట్రీమ్గా బాగా ఆడారని అనిపించలేదు. షో స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది ఈరోజు ఎపిసోడు. బిందు మాధవ్ మీకు కొన్ని గిఫ్ట్ బాక్స్లు ఇస్తా అని చెప్పేసి ఆ గిఫ్ట్ బాక్స్లను ఇచ్చింది. అండ్ నాగాని పిలిచి, నేను విన్నింగ్ టీమ్ లీడర్ అతనే కాబట్టి ఒక్కొక్క బాక్స్ని ఒక్కొక్కరికి ఇవ్వమని చెప్పారు. సో ఆయనకు అందులో ఏముందో తెలుసు. 3 లీడర్స్ బాక్సులు ఉన్నాయి, మిగతావన్నీ వేరే అనమాట. సో 3 లీడర్లు ఆయన ఎవరు డిసైడ్ చేయాలనుకుంటున్నారో అని చెప్పేసి ఇవ్వమని చెప్పారు. కాకపోతే ఇచ్చేసాక ఏం చేశారంటే మళ్ళీ స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అందుకే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళు కాకుండా పోయారు. అయితే మొత్తానికి నాగా కూడా ఆయన లీడర్ పెట్టుకున్నా కానీ ఆయన దగ్గర నుంచి కూడా వేరే వాళ్ళు తీసుకున్నారు. సో ఆయన కూడా కాకుండా పోయాడు. మొత్తానికి అయితే అక్కడ ఇక్కడ స్వాప్ చేసుకొని చివరికి ప్రియా, ప్రసన్న కుమార్ గారు అండ్ దాలియా లీడర్స్ అయ్యారు. ఆ లీడర్స్ ఒక్కొక్క వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, టీం మెంబర్స్ని. సో అందరికీ నలుగురు వచ్చారు, 3 మిగిలిపోయారు. మనీష్ గారు అండ్ షాకిబ్ అండ్ ఇంకొకరు డెనిమ్ పవన్. సో వీళ్ళు 3 మిగిలిపోయారు. సో వీళ్ళ 3కి క్రూషియల్ రోల్ ఇచ్చారు. వీళ్ళు సంచాలకులు, మీరు చాలా క్రూషియల్ ఉంటుంది మీ రోల్ ఈరోజు అని చెప్పారు. కానీ అది వాళ్ళకి అర్థం కాలేదు. మొత్తం భారం అంతా వాళ్ళ మీదే వేసేసారు. 3 టాస్క్లు ఇచ్చారు. ఇది తోమాలి, అంట్లు తోమాలి, బట్టలు మడత పెట్టాలి, తర్వాత ఇల్లు ఊడవాలి అండ్ తుడవాలి నీట్గా అని చెప్పేసి. సో సంచాలకులు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఆ పాత్రలు మీరు తినేలాగా ఉండాలి, బట్టలు సరిగా మడత పెట్టాలి, ఇల్లు తుడిచారా, ఇల్లు కూడా నీట్గా డ్రై అయిపోయిందా లేదా చూడాలని అని చెప్పేసి చెప్పారు. కాకపోతే సంచాలకులు మా టీంని గెలిపించుకుందాం అనుకున్నారా, లేకపోతే వాళ్ళకి ఏం అర్థమైందో వీళ్ళకి అర్థం కాలేదు, మనకు అర్థం కాలేదు. సో అట్లా చూసి చూడనట్టు వదిలేశారు. తర్వాత శ్రీముఖి చెక్ చేసి చూస్తే ఎల్లో టీం వాళ్ళది చాలా ఫాస్ట్గా అయిపోయింది, ప్రియా టీం వాళ్ళది అంతా ఫాస్ట్గా చేసేసి ఆ బెల్ కొట్టేశారు. కాకపోతే మళ్ళీ చెక్ చేసి చూసినప్పుడు ఆ పాత్రలు సరిగా కడగలేదు, వాటర్ అలానే ఉండిపోయినాయి అని చెప్పేసి శ్రీముఖి అనింది. ఇంకా ఆలియా టీంలో హరీష్ గారు ఇంకా చెత్త అవతలకి వేసేసారు, అవతల వాళ్ళ దాంట్లో. సో అది అసలే నచ్చలేదు జడ్జెస్కి. ఇంకా ప్రసన్న కుమార్ గారి టీం వాళ్ళు ఆ సంచాలకు షాకిబ్ వచ్చేసి ఆయనే ఊడవడానికి అన్నీ ఆయన గేమ్ ఆడుతున్నట్టు అన్నీ తెచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు గేమ్లో అని చెప్పేసి ఇంకా వీళ్ళకి నచ్చలేదు. ఎవ్వరూ బాగా ఆడలేదు, అసలు వాల్యుబుల్ ప్లేయరే లేడు ఈ ఎపిసోడ్లో. అండ్ ఎవరికి ఓట్ అప్పీల్ లేదని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. సో వర్స్ట్ ప్లేయర్ లేరు, బెస్ట్ ప్లేయర్ లేదు, అసలు ఏది లేదు ఇందులో అని చెప్పేసి నవదీప్ కోపంగా వెళ్ళిపోయాడు. 1 నిమిషం ఆగు మాట్లాడదామని అభిజిత్ అన్నా కానీ లేదు, ఇంకా టైం వేస్ట్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. సరైన క్లోజర్ ఇవ్వకుండానే ఎపిసోడ్కి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా కానీ మీకు ఇంకా ఎల్లో కార్డులు రాలేవు, అదే సంతోషించండి, ఇంతకంటే మేము ఏం చేయలేమని చెప్పేసి అభిజిత్ వెళ్ళిపోయాడు. సో వీళ్ళు ఎంత టెస్ట్ పెట్టాలి వీళ్ళని, అందులో నుంచి మంచి ఆణిముత్యాలని తీసుకురావాలి బయటికి అని చూసినా వీళ్ళు అది చూపించలేకపోతున్నారు అనమాట. వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఆట ఏంటనేది అర్థం కావట్లేదా, స్ట్రాటజీలు అనుకొని తప్పులు చేస్తున్నారు.
మంచోళ్ళం అనిపించుకోవడానికి ఏదేదో చేస్తున్నారు. సో అది వీళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళలో నిజంలో ఏంటి, వాళ్ళు నిజంగా ఏంటి అని చెప్పేసి అది బయటికి రావట్లేదు అనమాట. హరీష్ గారు ఏంటో ఎక్స్ట్రా టాలెంట్ చూపించడానికి ఆయన టైంకి మాపు లేకపోవడంతో తీసుకురావడానికి లేట్ అవుతుందని చెప్పేసి షర్ట్ ఇప్పేసి తుడిచాడు ఆయన. ఇంకా గేమ్లో ఎక్కడి వరకు అయినా వెళ్ళొచ్చు, అది మా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో మొత్తానికి అయితే ప్రియా టీం వాళ్ళు కొంచెం బెటరు, కాకపోతే ఆ సంచాలక్ వల్ల మీరు ఫెయిల్ అయ్యారు అన్నట్టు చెప్పారు. సంచాలక్ సరిగా అబ్జర్వ్ చేయలేదు, సరిగా క్లీన్ చేయకుండానే మీకు ఇచ్చేసాడు అప్రూవల్, అందుకని మీరు కూడా ఫెయిల్ అయ్యారు ఆటలో అన్నట్టు చెప్పేశారు. ఫస్ట్లో కొంచెం ఫన్ జనరేట్ అయింది. నాగప్రశాంత్ ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి, కాటేశాడా వరం ఇచ్చాడా అని చెప్పేసి ఆ పాట ఒకటి ప్లే చేసి కొంచెం ఫన్ జనరేట్ చేసింది శ్రీముఖి ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని అందరినీ. సో అక్కడ కొంచెం బాగా అనిపించింది ఎపిసోడు. తర్వాత ఇంకా వీళ్ళు ఆడిన ఆట ఏది జడ్జెస్కి నచ్చలేదు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు. బాగా ఆడుతుంది అనుకున్న శ్రీజ కూడా ఈరోజు డిసప్పాయింట్ చేసింది. మనీష్ గారికి అయితే ప్రూవ్ చేసుకోవడానికి ఈరోజు పాయింట్ లేకుండా, అంటే ఇంకా అన్నిటికీ అప్రూవల్ లేకుండా ఇది బాగా చేయలేవు ఇది బాగా చేయలేవు అంటే చూసే వాళ్ళకి ఏంటి ఈయన మరీ ఓవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సరే ఫోన్లే అని అప్రూవల్ ఇచ్చేస్తే నువ్వు సంచాలకుగా బాగా చేయలేవు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. సో అటు ఇటు కాకుండా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు, ఏం చేయాలో అర్థం కాక. వాళ్ళు వాళ్ళలాగా ఉండాలా లేకపోతే స్ట్రాటజిక్గా ఉండాలా, గేమ్ ప్లే చేయాలా, అందులోనే తిక్కమక్క పడుతున్నారు. అది జడ్జెస్కి నచ్చట్లేదు. సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అయిపోవస్తుంది ఇంకా ఈ 15 మెంబర్స్లో నుంచి మరి ఎవరిని పంపిస్తారు ఎవరిని లేదని మన ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మన ఓటింగ్ ఫైనల్గా జడ్జెస్ డిసైడ్ చేసేదాన్ని బట్టి ఇంకా హౌస్లోకి పంపే అవకాశం ఉంటుంది కంటెస్టెంట్స్ని. లెట్స్ సీ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.